గండికోట ప్రాజెక్టు అంటే ఎద్దుల ఈశ్వరరెడ్డి ప్రాజెక్టులో దాదాపు కొండాపురం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాలు, బుద్దరూరు మండలానికి సంబంధించి ఒక గ్రామం, దాదాపు 22 గ్రామాల ప్రజలు ఇల్లు, భూమి, సర్వస్వము ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసినటువంటి వాళ్లకు 10 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వడంలో పాలక ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పోనీ పునరావాస కాలనీలో ఇచ్చినటువంటి వాటికి ఏమన్నా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారంటే అవి కూడా పట్టించుకోవడం లేదు. పోనీ అన్నీ కోల్పోయినటువంటి ఈ కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంలో అయినా ఏమన్నా చేస్తున్నారంటే అది కూడా చూడడం లేదు. కేవలం ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టుకుంటున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎలాంటి సహాయ సహకారాలు అందించి వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ వీళ్ళని ఆదుకోవడానికి కానీ ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని చెప్పి ఈరోజు ఓబన్నపేట నిర్వాసితుల కాలనీలో జరిగినటువంటి ఈ భూ నిర్వాసితుల సదస్సులో ఒక భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి ఇక్కడ సదస్సు నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి నిర్వాసితులు, రైతులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో ప్రభుత్వము గండికోట రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములన్నీ సేకరించింది, ఇంటి స్థలాలను కూడా సేకరించింది. అప్పుడు ఉన్నటువంటి నష్టపరిహారానికి సంబంధించినటువంటిది భూ నిర్వాసితుల ఎన్యుమరేషన్ లిస్టు ఏదైతే ఉందో, ఎన్యుమరేషన్ లిస్టుతో పాటు ఎలిజిబిలిటీ ఉండి కూడా చాలామందిని వాళ్ళ విజ్ఞప్తులు కూడా స్వీకరించకపోవడం వల్ల దాదాపు 500 మంది నిర్వాసితులు ఇవాళ గాల్లో తిరుగుతూ ఉన్నారు. పోనీ నిర్వాసితుల లిస్టు, ఎలిజిబిలిటీ, గెజెట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటిది నష్టపరిహారం అందించేటువంటి అంశంలో 22 గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి, ప్రజలకు సంబంధించినటువంటి R&R ప్యాకేజీ కింద మేము 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు 10 లక్షలు ఇచ్చేటువంటి అంశంలో కేవలం 7 గ్రామాల నర్రా అంటాం మామూలుగా, ఒక గ్రామానికి సంబంధించి 26 మంది కేవలం చెక్కులు ఇచ్చి మిగిలినటువంటి వాళ్ళను ఏ విధమైనటువంటి పరిహారం అందించకుండా రోజుల తరబడి, సంవత్సరాల తరబడి వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు నష్టపరిహారం అందక R&R ప్యాకేజీ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి అరాకొరగా ఇచ్చినటువంటిది దాంట్లో కూడా నష్టపరిహారంలో కూడా ప్రభుత్వం పట్టుకొని దాదాపు ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు నిర్బంధంగా వసూలు చేసి వేసినటువంటి నిర్వాసితుల కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా మేఘాల మీద మొత్తం రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నింపే క్రమంలో ఉన్నటువంటి ఇండ్లు, పిల్లలు, జిల్లలు అందరూ కూడా మేఘాల మీద ఊరును వదిలేసుకొని వచ్చి నిర్వాసితుల కాలనీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నిర్వాసితుల కాలనీలలో రోడ్డు లేవు, కాలువలు లేవు, లేకపోతే కరెంటు లేదు, త్రాగునీటి వసతి లేదు, ఇక్కడ హాస్పిటల్ లేదు, హై స్కూల్ లేవు, ఎలాంటి సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు. పోనీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అరాకొరగా అక్కడక్కడ ఉన్నటువంటి మెట్ట ప్రాంత భూములకైనా ఏదైనా బెడదూరు లాంటి ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆయకట్టును స్థిరీకరించాలంటే అది కూడా లేదు. పోనీ పక్కనే ఉన్నటువంటి బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ కడితే ఉపాధి, ఉద్యోగాల అవకాశాలు వస్తాయంటే అది కూడా లేదు. ఇంకో పక్క ఆ పక్క కన్నెతీర్థ దగ్గర, కంబాల దిన్న దగ్గర ఉప్పు ఫ్యాక్టరీ వస్తుంది, అదో వస్తుంది, ఇదో వస్తుందంటే అవి కూడా కనుచూపు మేరలో లేవు. పోనీ పక్కనే ఉన్నటువంటి RTPPలో ఏమైనా ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారంటే అది కూడా లేదు. కానీ ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎంత దారుణం అంటే ఇక్కడ నిర్వాసితుల కాలనీలలో నిర్వాసితులకు ఇచ్చినటువంటి స్థలాలలోనే 2 సెంట్లు 3 సెంట్లు మిగలబెట్టుకొని ఆ మిగలబెట్టుకున్నటువంటి స్థలాలలో కన్న తల్లులు కడుపు నింపుకోవడం కోసము, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కనకాంబరాలు అమ్మి కడుపు నింపేటువంటి దౌర్భాగ్య స్థితి నడుస్తూ ఉందంటే పాలక ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే నిర్వాసితులను ఓటు బ్యాంకుగా ఉపయోగపెట్టుకుంటున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ నిర్వాసితులు ఇండ్లు, భూములు కోల్పోయి సంవత్సరాలు, దశాబ్దాలు అవుతూ ఉన్నాయి. వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా, నిర్వాసితుల కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలా, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలనేటువంటి R&R యాక్ట్ ఏదైతే ఉందో